హలో వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. సో ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు సండే ఫుల్గా నాన్ వెజ్ చేసుకొని తినేసాము. నాన్ వెజ్ చేసుకొని స్పైసీగా తిన్న తర్వాత నాకు ఒక ఐస్ క్రీమ్ క్రేవింగ్ స్టార్ట్ అయిందనమాట తినాలని. అయితే ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి నా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు, చాలామంది చెప్పారు ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంటుంది అని. సో అది గుర్తొచ్చేసింది. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే ఇద్దరికి ఐస్ క్రీమ్ అనగానే క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయి. సో అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఆ ప్లేస్ ఏంటో చూపిస్తా, మీరు కూడా నాతో పాటు రండి. ఇదే అండి నేను చెప్పిన ఐస్ క్రీమ్ షాప్. బయట అయితే చాలా చల్లగా ఉంది. ఈ చలిలో ఐస్ క్రీమ్ తింటుంటే ఆ మజానే వేరు కదా. మీలో ఎవరైనా నాలాగే ఉన్నారా? అయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ చూస్తే ఐస్ క్రీమే కాదండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎన్ని క్యాండీస్ అంటే అన్ని క్యాండీస్. నేను ఒక చిన్న పిల్లలాగా అయిపోయాను. కానీ మొత్తం తిందాం అనుకున్నా కానీ మన దగ్గర అన్ని డబ్బులు లేవు కదా. సో ఐస్ క్రీమ్ తీసుకొని మనం వచ్చింది ఐస్ క్రీమ్ కోసమే కాబట్టి ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి మనకు నచ్చిన ఐస్ క్రీమ్ తీసుకొని అలా కొంచెం సేపు అక్కడ కూర్చొని బయటకు వచ్చేసాం. ఈ ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు మా నాన్న చెప్పే మాటలు గుర్తొచ్చాయి. ఈ చలికి ఎందుకమ్మా ఐస్ క్రీమ్ తింటావు, హెల్త్ పాడవుతుంది అని. అప్పుడు ఏడ్చేవాళ్ళం, నాకు ఇప్పిస్తావా ఇప్పియవా, ఈ చలున్నా పర్లేదు అని. కానీ ఇప్పుడు చలి లేదు, ఏమీ లేదు. మనకు తినాలనిపిస్తే అలా దగ్గరలో ఉండి వెళ్ళిపోయి ఏది నచ్చితే అది తీసుకొని తినేయటమే. మీరు కూడా ఎవరైనా నాలాగున్నారా? కింద కామెంట్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.